వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్. రెటిక మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే భాగ్యనగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మరో కల్తీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎంఎస్ మొక్తా రైల్వే గేట్ సమీపంలోని అక్రమ తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున నిల్వ ఉంచిన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటపడింది. అయితే ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించి 21 ఏళ్ల జసానీ ఇలియానా అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జేజే ఫుడ్స్ అనే బ్రాండ్ పేరుతో కల్తీ పేస్టును తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించడమే లక్ష్యంగా కుళ్ళిన పదార్థాలు, హానికరమైన రంగులు కలిపి ఈ పేస్టును తయారు చేస్తున్నట్లు తేలింది. ఇక తనిఖీల్లో మొత్తం 4000 కేజీల కల్తీ పేస్టును అధికారులైతే స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణాలను బలికొన్న ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. వనపర్తి మండలం అప్పాయిపల్లి కీర్య తాండాకు చెందిన గణేష్ నాయక్ అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లో నివసిస్తున్న గణేష్ నాయక్ కుటుంబ సభ్యులకు తెలియకుండా తన స్వగ్రామానికి చేరుకుని ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే సమయంలో గణేష్ మృతి వార్త తెలుసుకున్న పానగల్ మండలం అన్నారం తాండాకు చెందిన వసంత ప్రేమ విఫలమైందనే బాధతో బాసర్ ఐఐటి హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడింది. వసంత అక్కడ మొదటి సంవత్సరం విద్యార్థినిగా చదువుతోంది. ఈ 2 ఘటనలు ఒకే ప్రేమ వ్యవహారానికి సంబంధించినవేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో 2 కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 9 గంటలకు హైదరాబాద్కి వచ్చాను బాబు. తొమ్మిది గంటలకు హైదరాబాద్కి వచ్చాను బాబు. 9 గంటలకు హైదరాబాద్లో కూర్చున్నాడు బస్సుకు వచ్చి ఇక్కడ 1 గంట రాత్రి దిగిండు. దిగితే ఆ విషయం వాళ్ళ నాయనకు వాళ్ళ అమ్మకు ఎవరికి తెలియకుండా వచ్చిండు. ఇంటికి వచ్చినాక ఒక బాబు పోయి ఇట్లా బైక్ తీసుకుపోయి మొన్న బాబుకు ఫోన్ చేస్తే నా బైక్ ఇచ్చుకొని వచ్చిండు. ఇంట్లో ఉన్నాడు. ఆ బాబు ఆడనే తాండాలో దిగిపోయిండు. మధ్యలో బాబు ఆ తాండాలో దిగిపోతే మా బాబు వచ్చి నా బండి తీసుకుపోయి నా ఇంట్లో వచ్చి తాళం వేసుకొని ఊరి వేసుకున్నాడు. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నోళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళకి తెలియకుండా వచ్చిండు. అంటే ఆ విషయం ఇప్పుడు తెలియదు. అది ఏం కోసం చచ్చిపోయాడు ఏమని తెలియదు. 9 గంటలకు హైదరాబాద్కి వచ్చాను బాబు. 9 గంటలకు హైదరాబాద్. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ఈ క్రమంలో 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను అయితే సిద్ధం చేసింది. అయితే ఈ యాక్షన్ ప్లాన్ అమలుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేడు రేపు సబ్ కమిటీ కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణపై చర్చించనుంది. అయితే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తుండగా సభ్యులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ సమావేశాల అనంతరం ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ఈ క్రమంలో 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది. ఈ యాక్షన్ ప్లాన్ అమలుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేడు రేపు సబ్ కమిటీ కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణపై చర్చించనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తుండగా సభ్యులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ సమావేశాల అనంతరం ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.